ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. నిన్న వీడియోలో నేను ఉప్మా నొకతోటి ఇడ్లీ పిండి అయితే కలిపాను కదండి, ఒరి నొకతోటి. సో అదైతే ఎలా పర్మనెంట్ అయిందన్నది చూడండి. సో చాలా బాగా అయ్యిందనమాట. కాకపోతే నా దగ్గర ఇడ్లీ పాత్ర లేదు, సో అందుకే దిబ్బ రొట్టె కింద అయితే వేస్తున్నాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా పిల్లలు మాట్లాడి ఇందులో యాడ్ చేశాను. చాలా కామెడీగా అనిపిస్తాయి అనమాట, మిస్ కాకుండా చూడండి. ముందుగా నేనైతే చట్నీకి అయితే వేపేస్తున్నానండి. వేపిన శనగపప్పు చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే ఇదే కడాయిలో నేను దిబ్బ రొట్టె అయితే వేస్తాను. ఇలా కొంచెం లోతుగా ఉన్న దాంట్లో వేస్తే బాగుంటుంది. సో వేపిన శనగపప్పు వేయించేసి పక్క అయితే తీసేసాను. ఇప్పుడు ఇదే కడాయిలో నేను ఇంకా దిబ్బ రొట్టెకి అయితే వేసేస్తున్నాను. అయితే చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా ఉంటుంది. నాకు అలా క్రిస్పీగా ఉండటం ఇష్టం అనమాట. ఏమైంది నిన్ను? పడుకోనా? మా స్కూల్కి వెళ్ళవా? ఏటమ్మా విన్నా? మా స్కూల్కి వెళ్ళవా? ఈరోజు హిందీ ఎగ్జామ్ అమ్మా. విరాజ్, గుడ్ మార్నింగ్. విరాజ్, పడుకోనా? పడుకుంటానా? నిన్ను లేకమ్మా 7 అయిపోయింది. చింతలు కదా నీకు వైట్ చట్నీ చేస్తున్నాను నేను. బ్రష్ చేస్తే ఆకలేస్తా. ఇందాక చట్నీకి వేపి పక్కన పెట్టేసాను కదండి. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకుని పిండి కలుపుకుని అందులో వేసేసుకున్నాను అనమాట. కొంచెం దలసరగానే దిబ్బ రొట్టె కింద. సో ఇంకా మా అమ్మాయిని అయితే నిద్ర లేపాను. వాళ్ళు ఏమో ఏడుస్తూ ఉన్నారనమాట లెగనని చెప్పేసి. చాలా ముద్దుగా ఉంటుందండి వాళ్ళకి, అస్సలు లెగబుద్ధి అవ్వట్లేదు అనమాట. సో ఇంక ఇది ఒక పక్కన అయితే కాలిపోయింది. దాన్ని ఇంకో సైడ్ తిప్పేసి ఇంకా పిల్లలిద్దరికి బ్రష్ ఇంతకైతే తీసుకెళ్తున్నాను. మా అబ్బాయి అయితే లేచిపోతారండి, మా అమ్మాయి లెగదనమాట గమ్మున అసలని. ఇంకా దాన్ని తీసుకుని వెళ్ళి ఇంకా బ్రష్ అయితే చేస్తున్నాను. ఈరోజు మా హస్బెండ్ కూడా త్వరగా వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు. అందుకే ఇంకా ఆయన కూడా బ్రష్ చేసేస్తున్నాడు అనమాట. లేకపోతే పిల్లల్ని తీసుకెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు చేస్తారు. పిల్లలిద్దరికి బ్రష్ చేయించేసి అలాగే స్నానం కూడా చేయించేసానండి. ఇప్పుడైతే ఇందాక వేపుకుని పక్కన పెట్టుకున్నాను కదా చట్నీకి, సో అదైతే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ లోపల పక్కన దిబ్బ రొట్టె కూడా అయిపోయింది. ఇంకా అదంతా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇంక చట్నీ వేసేసి ఇంక వాళ్ళిద్దరికి అయితే పెట్టాలి. ముందుగా డ్రెస్సులు అయితే వేయాలన్నమాట. ఈ రోజైతే పిల్లలకి హిందీ ఎగ్జామ్ అండి. ఎలా రాస్తారో ఏంటో మరి. సో హిందీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డ్రాయింగ్ ఎగ్జామ్ అనమాట. ఇంకా 2 అయితే ఉన్నాయి. ఇంకా జీకే, గుజరాతీ కూడా ఉన్నాయన్నమాట. సో ఈరోజు హిందీ ఎగ్జాము. సో ఇంకా రెడీ చేశాను. విన్ను అయితే వాళ్ళ డాడీ చేత జట వేయించుకుంటుంది. నేను బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నాను. వాళ్ళ డాడీ అయితే ఫస్ట్ టైం వేస్తున్నారండి. నేనే ఖాళీగా ఉన్నారు కదా వేసేయండి అని చెప్పేసి అన్నాను. కాకపోతే చాలా లూజ్గా వేసారనమాట. అంత రాదు కదా, సో అందుకునే లూజ్గా వేసారు. ఇంకా తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తినిపించేసిన తర్వాత నేనైతే వేసాను అనమాట. మా అమ్మాయికి పిలకలు చాలా బాగుంటాయండి. హెయిర్ వదిలేసే కన్నా ఇలా పిలకలు వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో మా అమ్మాయికి అయితే జట్లు వేసాను. ఇంకా రెడీ అయిపోయారు. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. మార్నింగ్ తీసుకెళ్ళి డ్యూటీ మా హస్బెండ్, తీసుకొచ్చి డ్యూటీ నాదనమాట. సో ఇంక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఈరోజు ఈరోజు ఫ్రైడే, అందుకే ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంక పూజ అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్లీ పైన అయితే వర్క్ ఏదో జరుగుతున్నట్టు ఉన్నదండి. చాలా టపటపమంట కొడుతున్నారు. మా పక్క రూమ్లో ఒక చిన్న అబ్బాయి ఉంటాడు అనమాట. 2 years ఉంటుంది మా అబ్బాయికి. వాడైతే మార్నింగ్ లెగడనమాట త్వరగానే. 9-10 అయిపోద్ది లేచినప్పటికి. వాడు లేచి లోపల నేను వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటాను కానీ అసలు అవదనమాట. ఆడు మాత్రం లెగిసిపోతాడు. వాళ్ళు లెగిసాడంటే ఏమీ కాదు, వాళ్ళ అమ్మ అరుస్తూ ఉంటుంది, వాళ్ళ నాన్న అరుస్తూ ఉంటాడు, ఆడు పెద్ద పెద్ద కేకలేస్తూ ఉంటాడు.
ఆ మూల కూర్చొని ఈ మూల కూర్చొని అలా మూల కూర్చొని వాయిస్ ఓవర్ ఇవ్వడం అయిపోతుంది అనమాట నాకైతే. సో నేను పూజ చేసుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే వేసేసాను, దిబ్బరొట్టు వేసేసాను. కాకపోతే అది పెద్ద మంట పెట్టేసినట్టున్నాను, చూడలేదు నేను. అది మొత్తం మాడిపోయి పొగలు వచ్చేసింది అనమాట ఇల్లంతానే, చాలా స్మెల్ అయితే వచ్చేసింది. తర్వాత ఇంకా తీసేసి వేరే అట్ట అయితే వేసుకున్నాను, ఇంక పక్కనైతే పెట్టేసాను అది. అలాగే రాత్రి తోముకున్న గిన్నెలన్నీ ఉన్నాయి, సో అవన్నీ సర్దేశాను. ఇంక సర్దేసిన తర్వాత ఇంక మిగతా బ్రేక్ఫాస్ట్కి అయిన గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ ఇంకా టబ్లో వేసి పెట్టేశాను. ఈరోజు లంచ్లోకి వచ్చేసి బెండకాయ ఫ్రై ఇంకా రసం అయితే చేస్తున్నానండి. సో ముందుగా అయితే బెండకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను, అలాగే రసం కూడా పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, ఎందుకంటే పిల్లల్ని తీసుకొచ్చి టైం అయిపోయింది అనమాట. ఇంకా అన్నిటికి మూతలు పెట్టేసి ఇంకా వాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్ళాను. సో వాళ్ళని అయితే తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అయితే ఇలా షూలతో అటైతే ఆడుతున్నారండి. రేపు సాటర్డే అనమాట, రేపు షూ అవసరం లేదు. ఇంకా స్కూల్ నుంచి రాగానే సాక్సులు తీసి అక్కడే వాటర్ ఉన్నాయి, ఆ వాటర్తో తడిపేసి అవన్నీ కడిగేస్తున్నారు. లోనకు కూడా రాలేదు, ఇద్దరునే బయటే ఉండిపోయారు అనమాట. సో ఇంకా నాకు లేట్ అయిపోతుందని చెప్పేసి లంచ్కి ఇంక నేనైతే ఇంక లోన్కి అయితే వచ్చేసాను అనమాట. మళ్ళీ లంచ్కి లేట్ అయిపోద్దని చెప్పేసి ఇందాక చారు అయితే సగంలో ఆపేసాను కదా, ఇంకా అది వెలిగించి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ కడాయిలో నేను తాలింపు పెడతాను అనమాట, అంటే బెండకి ఏపుడు పెడతాను. సో ముందుగానే దీన్ని తాలింపు పెట్టేస్తే మనకి ఇంకా వేరే గిన్నె అవ్వదు కదా అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నానండి. సింక్ అలవాటైన వాళ్ళు అయితే ఈ సింక్ లేని ఇంట్లో ఉండాలంటే చాలా కష్టం అనమాట. సింక్ ఉన్నప్పుడు ఏంటంటే చెయ్యో లేదో గిన్నె సొంబో కడుక్కుంటూ ఉంటాం అంత మటుని. ఇక్కడ సింక్ లేదు, ఏమీ లేదు, ప్రతిదీ బయటికి వెళ్ళి కడుక్కోవాలి, బయట కూర్చొని తోముకోవాలి. అలా తోమాలన్నప్పుడు చాలా చిరాకు వస్తుంది. అక్కడ ఉన్నప్పుడు ఏమో నుంచొని తోమి చిరాకు వస్తుందని చెప్పేసి బాల్కనీలో పెట్టి తోమిదాన్ని. ఇప్పుడు అంతమాట ఇక్కడ తోమి ఇంకా బయటికి వెళ్ళి తోమాలంటే చాలా చిరాకు వస్తుంది అనమాట. ఒక చెయ్యి కడుక్కోవాలన్నా బాత్రూంలోకి వెళ్ళి కడుక్కోవాలి, ఒక కంచం కడగాలన్నా బయటికి వెళ్ళి కడగాలన్నట్టు ఉన్నదనమాట. సింక్ లేకపోతే ఇన్ని కష్టాలు అయితే ఉన్నాయి. సో అదనమాట. సో వాటర్కి చాలా ఇబ్బంది అండి, అంటే వాటరే ఉంటాయి కానీ మామూలుగా అంత మాటు సొమ్ము కడుక్కోవాలన్నా ప్లేట్ కడుక్కోవాలన్నా బయటికి వెళ్ళి లోనికి వచ్చి చేయి కడుక్కోవాలన్నా కష్టం అయిపోతుంది అనమాట. ఆ కష్టాలు ఎలా ఉంటాయంటే సింక్ అలవాటైన వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో అది అనమాట. ఇంక ఇక్కడైతే పిల్లలు బెండకాయలు కోసాను కదండి, అవన్నీ చూడండి ఎలా పెట్టుకుంటున్నారు ఒంటి నిండాని. సో ఈ విధంగా పెట్టుకుని మమ్మీ నన్ను ఫోటో తీ మమ్మీ అని చెప్పేసి అన్నారనమాట. ఇద్దరికి అలా ఫోటో తీశాను. సో ఇంకైతే ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి, అలాగే రసం కూడా అయిపోయింది, ఇంకా రైస్ కూడా అయిపోయింది అనమాట. సో లంచ్కి అయితే అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు మా పిల్లలు చూడండి ఎలా మాట్లాడతారు అన్నది. సో ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. సో ఇప్పుడైతే లంచ్ చేస్తాం అనమాట. ఇంకా వీళ్ళనైతే చదివించాలి ఇప్పుడు, రేపు పొద్దుటే డ్రాయింగ్ కుదురు. నువ్వు మళ్ళీ మాట్లాడుతాను ఫస్ట్ కానీ. సో హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడైతే లంచ్ అయితే అయిపోయింది. సో బెండకాయ ఫ్రై పెట్టాను, చారు పెట్టాను కదా. సో ఇప్పుడైతే ఇంకా వీళ్ళైతే చదివించాలన్నమాట. సో బెండకాయ ఫ్రై అయితే ఇన్నుకు అస్సలు ఇష్టం లేదు, అస్సలు తిందనమాట అన్నం అయితే. సో అదనమాట. ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే వస్తానని చెప్పేసి అన్నారు, ఆయన కోసం అని చెప్పేసి బియ్యం కడిగేసి విను. సో ఇప్పుడైతే మా హస్బెండ్ వస్తానన్నారు, ఇంకా ఆయన కోసం అయితే అన్నం అయితే వండుతున్నాను. సో ఇప్పుడైతే బియ్యం కడిగి పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఇంకెళ్ళైతే డ్రాయింగ్ వేయించాలి. రేపు పొద్దున్న డ్రాయింగ్ ఎగ్జామ్ అనమాట, రేపు సాటర్డే కదా. సో రేపు డ్రాయింగ్ ఎగ్జాము. ఇంకా వీళ్ళకి గుజరాతీ ఉంది, జీకే ఉంది, ఇంకా 2 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో రేపు పొద్దుటైతే డ్రాయింగ్. ఈ రోజు హిందీ ఎలా రాశారు మీరు? అన్ని రాసారా? సో ఈ రోజు అయితే హిందీ ఎగ్జామ్ అయితే అయ్యిందనమాట. సో రేపు పొద్దుట వచ్చేసి ఇంకా విరాజ్ని మ్యామ్ వెరీ గుడ్ బాయ్ అన్నదంట, విన్ను బ్యాడ్ గర్ల్ అన్నది. కాదు బ్యాడ్ గర్ల్. సో ఇదనమాట. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి.
సో చూసారు కదండి మా పిల్లలు అయితే ఎలా మాట్లాడుతున్నారో. నేను ఒకటి చెప్పమంటే ఇంకోటి చెప్తా ఉన్నారు, లేకపోతే నేను మాట్లాడిన మాటకి రివర్స్లో చేస్తూ ఉన్నారనమాట. ఇంక ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంక అన్నం అయితే అవ్వింది. ఇంక ఈ లోపల మజా తీసుకుని వచ్చారు. సో ఇంక మేము నలుగురం కూర్చొని ఇంక మజా అయితే తాగుతున్నాం అనమాట. సో ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియోలో మీకు ఏ రెసిపీ షేర్ చేయలేదు. యాక్చువల్లీ నా రొటీన్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అంటే ఒక రెసిపీ చేయాలని చెప్పేసి షేర్ చేస్తున్నాను తప్ప నా రొటీన్ ఎలా ఉంటుంది అన్నది మీకు షేర్ చేయలేదు కదా ఎప్పుడు. ఇలాగే ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా ఒకసారి స్నాక్స్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే వీడియో ఏం చేస్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్. Bye bye.